మధ్యాహ్నం వేళ ఎండ తాకిడిలో చిన్న గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఒక వృద్ధుడు తన ఇంటిపైన విరిగిపోయిన పెంకులను తీసి కొత్తవి వేస్తున్నాడు. వృద్ధుడు పనిలో మునిగిపోయాడు. అతని చేతులు వణుకుతున్నా తన కుటుంబం కోసం ఏదైనా చేయాలనే తపన మాత్రం తగ్గలేదు. ఇంకా కొంచెం మాత్రమే మిగిలింది అని తనతోనే చెప్పుకుంటూ పైకప్పుపై ముందుకు కదిలాడు. అయితే ఒక్క క్షణంలోనే అన్నీ మారిపోయాయి. అతని కాలు జారిపోయింది. అయ్యో అంటూ అతను కిందకు బలంగా పడిపోయాడు. ఒక గట్టి శబ్దం. ఇంటి బయట పనిలో ఉన్న అతని కుమారుడు ఆ శబ్దం విని గబగబా లోపలికి పరిగెత్తాడు. నాన్నా అని కేక వేశాడు. కాని స్పందన లేదు. తండ్రి కదలకుండా నేలపై పడి ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. చేతులు వణుకుతున్నాయి. అమ్మా, త్వరగా రండి అని అరవడంతో అతని తల్లి కూడా ఆందోళనతో వచ్చి చూసింది. ఏమైంది ఇది అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటికే పొరుగింటి వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. సమయం వృధా చేయకండి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని చెప్పి వృద్ధుడిని ఎత్తుకుని కారులో పెట్టారు. కారు వేగంగా ఆసుపత్రి వైపు దూసుకెళ్ళింది. తండ్రిని ఆసుపత్రికి వేగంగా తీసుకువచ్చాడు కొడుకు. గబగబా స్ట్రెచర్లో పడుకోబెట్టి స్పీడుగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకువెళ్లారు. వార్డు బయట కొడుకు, భార్య ఆందోళనతో నిలబడి ఉన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు పరీక్షలు చేశారు. కొద్దిసేపటి వరకు ఒక గంభీరమైన నిశ్శబ్దం. ఆ తరువాత అక్కడ డాక్టర్లు చాలా కఠినమైన వార్త చెప్పారు. వెంటనే వెన్నెముక శస్త్రచికిత్స చేయాలి. ఆ ఆపరేషన్ చేయకపోతే ఆయన జీవితాంతం పక్షవాతంతో బాధపడాల్సి ఉంటుంది. డాక్టర్, మాకు అర్థం కాలేదు. ఇంకోసారి చెబుతారా అడిగాడు కొడుకు. మీ తండ్రికి వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది అని డాక్టర్ చెప్పాడు. మేమేం చేయాలి డాక్టర్ అని కుమారుడు అడిగాడు. వెంటనే శస్త్రచికిత్స చేయాలి. లేదంటే ఆయన జీవితాంతం పక్షవాతంతో బాధపడాల్సి ఉంటుంది. దానికి మీరు డబ్బు రెడీ చేయాలి. ఆ మాట విన్న వెంటనే తల్లి కళ్లలో కన్నీళ్లు వెల్లువెత్తాయి. చెయ్యండి డాక్టర్. మా దగ్గర ప్రభుత్వ ఆరోగ్య పథకం కార్డు ఉంది డాక్టర్ అన్న కొడుకుతో. కానీ ఈ చికిత్స ప్రభుత్వ ఆరోగ్య పథకంలో లేదు. న్యాయపరమైన ప్రక్రియలకు వెళితే పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అదొక్కటే కాదు, ఈ శస్త్రచికిత్స చేయగల ఒకే ఒక్క నిపుణురాలు ఉన్నారు. డాక్టర్ కమలా జగదీష్. ఆమె ఫీజు 5 లక్షలు. ఒక సాధారణ రైతు కుటుంబానికి అది అసాధ్యం. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే వాళ్ల ఊరి నుండి 400 కిలోమీటర్లు. ఈ లోపు ఆయన పక్షవాతానికి గురైతే. జుట్టు పీక్కున్నాడు కొడుకు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి వాతావరణం భారంగా మారింది. పూర్తిగా విరిగిపోయిన మనసుతో ఉన్న కొడుకుతో ఇప్పుడు మనం ఏమి చేయాలి? అంత డబ్బు మనం ఎక్కడినుంచి తేగలం అని అతని తల్లి నిరాశగా అడిగింది. కొంతసేపు నిశ్శబ్దం. అప్పుడు కుమారుడు మెల్లగా తల ఎత్తి దృఢంగా అన్నాడు, నాన్నను కాపాడగలిగేది ఏదైనా అద్భుతం జరిగితే మాత్రమే. అంటే ఆ అద్భుతాన్ని జరిపించమని నేను దేవుడిని అడుగుతాను. ఆ రోజు నుండి అతని జీవితం మారిపోయింది. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి అతను ప్రార్థించేవాడు. దేవుడా, నా తండ్రిని కాపాడు. దయచేసి డాక్టర్ కమలా జగదీష్ను పంపు. రోజులు గడుస్తున్నాయి. తల్లి నెమ్మదిగా ఆశ కోల్పోతుంది. చందు, ఆపు నీ ప్రార్థనలు. ఏదీ మారదు అని ఆమె బాధగా చెప్పింది. కాని అతను చిరునవ్వుతో అన్నాడు, అమ్మా, దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు. ఒక్కటి చెప్పు, అర్జెంటుగా నాన్నకు ఆపరేషన్ చేయకపోతే ఆయనకు పక్షవాతం రావచ్చు అని డాక్టర్ చెప్పి వారం రోజులయ్యింది. ఇంతవరకు అలాంటిది ఏదీ జరగలేదు. ఇది ఒక అద్భుతం కాదా? తల్లికి ధైర్యాన్ని ఇచ్చాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తుఫాన హెచ్చరిక ఇచ్చారు. తుఫాన మొదలయ్యింది. విపరీతమైన గాలులు, జోరున వర్షం. టక్ 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 తలుపు దగ్గర శబ్దం. తల్లి భయంతో చూసింది. ఈ సమయానికి ఎవరు తలుపు తెరిచారు? బయట ఒక మహిళ. పూర్తిగా మట్టితో కప్పబడి ఉంది. అలసిపోయి ఉంది. నా కారు బురదలో ఇరుక్కుపోయింది.
కొద్దిసేపు ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగింది. ఆ కుటుంబం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. లోపలికి రండి అని ఆహ్వానించారు. ఆమెకు వేడి ఆహారం ఇచ్చారు. మాట్లాడుతున్న సమయంలో ఆ యువకుడు లేచి, క్షమించండి, ఇది నా ప్రార్థన సమయం అని అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అడిగింది, నువ్వు నిజంగా ప్రార్థన పనిచేస్తుందని నమ్ముతున్నావా? అతను ఎలాంటి సందేహం లేకుండా చెప్పాడు, అవును. నా తండ్రి చాలా అనారోగ్యంగా ఉన్నారు. ఆయనను కాపాడడానికి దేవుడు డాక్టర్ కమలా జగదీష్ను పంపాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ మాటలు విన్న వెంటనే ఆమె ముఖం మారిపోయింది. నిశ్శబ్దం, కన్నీళ్లు. చందు అని ఆమె నెమ్మదిగా మాట్లాడింది. నేనే డాక్టర్ కమలా జగదీష్. ఆ క్షణం సమయం ఆగిపోయినట్టు అనిపించింది. తల్లి, కుమారుడు ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు. నిజమేనా అని కుమారుడు అడిగాడు. ఆమె తల ఊపింది. నా విమానం తుఫాను వల్ల రద్దయింది. రహదారి భూస్ఖలనం వల్ల మూసుకుపోయింది. మరో దారి వెతుకుతూ వస్తూ నా కారు ఇరుక్కుపోయింది. ఎదురుగా మీ ఇల్లు, చెప్పింది డాక్టర్ కమలా జగదీష్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఆమె కళ్లలో భావోద్వేగం. నేను కాన్ఫరెన్స్కి వెళ్లను. నేను మీ తండ్రికి శస్త్రచికిత్స చేస్తాను. తరువాతి రోజు ఆసుపత్రిలో ఉద్వేగభరిత వాతావరణం. శస్త్రచికిత్స ప్రారంభమైంది. గంటలు గడిచాయి. తల్లి చేతులు కలిపి ప్రార్థిస్తోంది. కుమారుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చివరికి ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది. డాక్టర్ బయటకు వచ్చింది. చిరునవ్వు, శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆ మాట విన్న వెంటనే తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. కుమారుడు ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు, ధన్యవాదాలు దేవుడా. కొన్ని రోజుల తర్వాత వృద్ధుడు కళ్లను తెరిచాడు. తన కుమారుడిని చూసి చిరునవ్వు నవ్వాడు. అది ఒక అద్భుతం. కొన్నిసార్లు మనం ఆకాశం నుండి అద్భుతం వస్తుందని ఎదురు చూస్తాం. కాని దేవుడు మనకు అవసరమైన మనుషులను మన మార్గంలోనే ఉంచుతాడు. విశ్వాసం ఉన్న చోట అసాధ్యం అనేది ఉండదు. విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. విశ్వాసం యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.